లేదు మూడెత్తుకో పలుకుతుంది మూడెత్తుకో పడుకో ఏమన్నా తప్పు మాట్లాడేమో తప్పు మాట్లాడితే మాటలకు ఆత్మ రోయక మూడెత్తుకో చూడనే
అమ్మాయి బాలపల్లిక నీలోన ముత్యాలు రాలునటనే బాలపల్లిక నీలోన ముత్యాలు రాలునటనే ఒక్కసారి నాతో ప్రేమగా ఒకటే ఒక మాట మాట్లాడు. పువ్వులు తీసుకొని తల్లో పెట్టుకుంటారు. ఏది పారేసిన పుష్పములు మరొకరు ధరింపుచున్నారా? వాలిపోయిన వాడిపోయిన పుష్పము లాంటివి రాని రారా ఇటు. కాదురా, పూలు కావాలంటే ఏమి చేయాలిరా? పూలు కావాలంటే దారం కావాలా? దారం కావాలా? ఆ పూలు విడిపూలు తెస్తావు. ఎక్కడవి తెస్తావు పూలు? పూలు కావాలా, దారం కావాలా, దాన్ని ఒకదానికి ఒకటి దూర్చి కట్టాలా? ఎన్ని ఎదుగుయా? కాదురా, అంగిడికి వెళ్ళాలి, పూలు తెచ్చుకోవాలి. లంగిడికి పోయి లంగిడి అంగిడి అంగిడి చదువుకోరా అంటే చదువుకోవడం మాకాలు చెప్పి పగలగొట్టాలంటే రేపటి బాగా చదివినాడు, నిద్రబాడు,
అయినా అంగడికి పోయి పూలు తెచ్చుకొని అంగడికి పోయి పూలు తెచ్చుకుంటాం అనుకో మనము దారం మన వల్ల అవుతుందా కట్టేదా మనం అవుతుందా మన వల్ల ఆ యవ్వన్న కట్టిస్తుందంటే ఇట్లా ఇట్లా గుడ్లూరివి చూస్తుంది ముందుగానే నువ్వు కట్టివా నీకెందుకు కట్టిస్తా పోరా నా పట్టుకొడుకు అంటుంది మరి ఎవరు కట్టారంట మనం కట్టిస్తారా మరి అదే ఒకరు కట్టి ఆ తల్లో ఎక్కడ ఆ తల్లు ఆమె తల్లో పూలు పూలు ఆ తల్లో పెట్టుకోండి పూలు ఎంత వాసన వస్తాయో ఎవరైనా ముడిచి పారవేశారనుకో పూలు బాగా ఎంత వాసన వస్తుంది భలే వాసన వాసన భలే వస్తాయి అటువంటి పూలు మన తానంటే వస్తుంది వాసన కొంచెం మాకు అలవాటే మేము ధరిస్తాం సర్కార్ ఇప్పుడు మనము ఫోన్ చేయాలంటే ఆకేసుకుంటామా ఆకేసుకుంటాం దాంట్లో అన్నం వేసుకుంటాం నెయ్యి వేసుకుంటాం దాంట్లో బియ్యం వేసుకుంటాం పప్పు రసము నెయ్యి అన్ని వేసుకొని కలిపి తింటామనుకో ఉప్పు తక్కువైపోతే కాదు ఉప్పు తక్కువైపోతే కారం ఎక్కువైపోతే కడుపుతుందా అదే ఒకరు తినేదైతే తినేసింది అడుగునంతా ఈరులే కలిపి అన్ని సమభాగాల్లో ఉంటాయి ఒక్కసారి భోంచేస్తే నాకితే అబ్బా సుఖమే వేరు మేము తింటాం మాకు అలవాటే పల్లె చేసిన తమ్మను మరొకరు భుజింపుచున్నారన్నా ముంచేసిన తమ్మును నేను చెప్తా ఉండియా ఇప్పుడు మనం తాంబూలం వేసుకోవాలనుకో ఆకు కావాలి ఒక్క కావాలా సున్నం కావాలి ఒకవేళ సున్నం ఎక్కువైందనుకో సున్నం ఎక్కువైతే ఏమవుతుందిరా నోరు బుక్కిపోతుంది మరి తక్కువైతే పండదు కదా అదే ఒకరు నమిలి ఊసినటువంటి తమ్మైతే అవన్నీ బాగుంటాయి సమంగా ఉంటాయి ఎటువంటి బాధ ఉండదు బాగా బాగా చేసిండే తుమ్ము చేసిండేదైతే బాగుండేది మాకు అలవాటే మేము నవలుతాం మేము వేసుకుంటే మాకు చేసుకున్నాడు చూడు మాకు అలవాటే అన్నా మగనాడు ఇట్లా ఆడుట మర్యాద కాదన్నా మగనాడినట్టున్నావే నీ మగండ ఎవడే భామమణి గంధర్వులు అన్నా
ఏమన్నది ఆ చిన్న తిన్నావా? గంధర్వులు అంటే గంధర్వుడు అనగా ఒక్కడే వచ్చినాం. గంధర్వులు వచ్చినాం. ఎంతమంది? 5 అన్నయ్య. 5 మంది గంధర్వులు. అయితే నారవని మరి నీ నామధేయము అన్న ఆరోవాడు సైరాంద్రి నామధేయం గలదా అన్నాను. సైరాంద్రి కులంబదానను మాలిని అని నామధేయం గలదా అన్నాను. మనసుకు నచ్చిన చిన్నది కోముతో పనే ఉంది, జాతితో పనే ఉంది, పేరుతో పనే ఉంది. మనకు కావలసినది రతి సౌఖ్యమే గాని లేవు మతాలు లేవు. కంటికి ఇప్పుడైన చిన్నదానిలో ఒక్క క్షణము గడిపినా అయినా ఇంతటి అపురూపమైనటువంటి చిన్నదానం ఇచ్చటకు ఉండుటకు కారణం ఏమే భావముని దేవి చంద్ర దాసి పనుడు చేస్తున్నాను అన్నయ్య. రొట్టె విరిగి నేతిలో పడ్డ చంద్రబాయనే రొట్టె నేతిలో పడితే దాన్ని తింటే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా తింటే కదరా డబ్బా ఫలనాయలా. అయినా మరి నీ విస్తారం చెప్పాలి. మరి నేనెవరో చెప్తా. ఎవరైతే నాకేమన్నయ్యా? నాకేది గీకేది లేదు. అయినా ఇంతటి అపురూపమైనటువంటి ఈ అందగాడు వీరుడు, సూర్యుడు, రణధీరుడు అయినటువంటి